మొత్తానికి మనం చూసుకుంటే నేపాల్ పైన ప్రకృతి పగబట్టిందనే చెప్పుకోవచ్చు. మరి గతంలో కూడా ఈ విధమైన ఫ్లడ్స్‌లో ఈ ఫ్లడ్ అనేది హిస్టరీ సృష్టించిందనే చెప్పుకోవచ్చు. మరి దాదాపు భారతదేశం నుండే 500 మంది పర్యాటకులు అక్కడ వెళ్ళినాడు. ఆ నేపాల్ సమీపంలోని టెంపుల్స్ కానీ, ఆ కొండలను కానీ ఒక మెమొరబుల్ మెమొరీని వాళ్ళు మార్చుకుందాం అనుకున్నారు. మరి ఇదే క్రమంలో ఊహించని విధంగా అక్కడ వచ్చిన ఫ్లడ్స్ వల్ల దాదాపు ఇక నేపాల్ అతలకుతలమైందని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మరి తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అదే ప్రపంచ దేశాల నుంచి కూడా మరి నేపాల్కి ఒక సానుభూతి అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు. మరి నేపాల్కి ఈ విధమైన ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏమై ఉన్నాయో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి గతంలో లేని విధంగా మరి ఈ ఫ్లడ్ ఒకేసారి రావడానికి మరి గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా దీని వెనుక? మరి పోతే పోతాయిలే ప్రజలే కదా చస్తే చావని అన్న మరి ఈ విధంగా రాజకీయ నేతలు కక్షగట్టారా అనేది ఒక ప్రశ్నార్థకమని చెప్పవచ్చు. అయితే నేపాల్ టిబెట్ సరిహద్దు బార్డర్లో చైనా నుండి అలాగే టిబెట్లో వర్షాలు విపరీతంగా కురవడం వల్ల ఏదైతే ఈ ఫ్లడ్స్ అనేటివి ఏంటంటే ఆ మౌంటైన్ హిల్స్ని ఢీకొని మరి వచ్చాయని చెప్పుకోవచ్చు. మరి ఇదే విధంగా మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉంటాం ఎంత భయానకంగా ఎంత భయంకరంగా ఫ్లడ్స్ అనేటివి ఢీకొన్నాయనో చూసుకోవచ్చు. ఈ ఢీకొన్న విధంగా అక్కడున్న జనాలు మొత్తం పిట్టల్లా కొట్టుకుపోయారు, వ్యానిష్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఆ జనాలు పాపం వాళ్ళ ప్రాణాల కోసం పరిగెడుతున్నారు. ఇదే క్రమంలో వెనుక నుంచి ఆ మృత్యువు తరుముతూనే ఉంది. ఫ్లడ్స్ అలాగే బురద రాళ్ళు కొండలు విరిగిపోవడం ఒక్కటి కాదండి, దాదాపు 4 వైపుల నుండి వాళ్ళని చావు వెంటాడినని చెప్పుకోవచ్చు. మరి నేపాల్ పైన మరి ఈ ఉగ్రరూపం భగవంతుడు చూపించేదేమో తెలియదు కానీ మరి అదేవిధంగా భారతదేశంకి సంబంధించి భారతదేశంలో నుండి 500 మంది పర్యాటకులు వెళ్ళారు. మరి వెళ్ళిన వాళ్ళలో కూడా దాదాపు తమిళనాడు వాళ్ళ సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది. మరి ఇదే విధంగా సద్గురు మాట్లాడుతూ కూడా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ఈషా ఫౌండేషన్కి సంబంధించి దాదాపు 7 మంది నేపాల్కి వెళ్ళారంట. ఈ నేపాల్కి వెళ్ళిన క్రమంలో మరి ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా ఈ 77 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయాన్ని మాట్లాడుతూ మరి మన సద్గురు అయితే ఏడ్చాడు పాపం. తన లైవ్లో చెప్తూ తన బాధ వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ శిష్యులను కానీ వాళ్ళ భక్తుల్ని కానీ కోల్పోవడం ఆయన బాధాకరమని వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొనిందని చెప్తూ ఇది ఈ విధంగా ఉంటే మరి కొంతమంది ఉంటారు కదా అండి, కరువులో కూడా కరువుగాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఆ కొంతమందిని ఏ చెప్పుతోటి కొట్టాలో మీరు నిర్ధారించుకోవాలి ఫస్ట్. కుప్పలుగా గుట్టలుగా ఎక్కడ పడితే అక్కడ శవాల కుప్పలు కనిపిస్తున్న క్రమంలో కొంచెం కూడా కన్సర్న్ లేకుండా ఆ శవాల పైన ఉన్న బంగారాన్ని శవాలపైన ఉన్న జ్యువెలరీని దొంగతనం చేసి తీసుకుంటున్నారు అక్కడ జనాలు. పాపం మంచోళ్ళు చచ్చిపోయే గిట్లాంటి వాళ్ళు ఎందుకు చచ్చిపోలేదు? మరి ఆ వరదలకు ఈళ్ళ దాకా పోతే అయిపోవని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి కనికరం లేకుండా వాళ్ళు టూరిస్టులే కావచ్చు, అక్కడి స్థానికులే కావచ్చు, మరి వాళ్ళు చనిపోయి ఆ వరదల్లో కొట్టుకొని వస్తే పాపం కొంచెం కన్సర్న్ చూపించాలి కానీ మరి కొంచెం కూడా కన్సర్న్ చూపించకుండా వాళ్ళ పైన ఒంటిపైన ఉన్న బంగారాన్ని తీసుకొని దాచుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఇదే క్రమంలో నేపాల్ అయితే అధికంగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నష్టపోయిన క్రమంలో కూడా ఎమర్జెన్సీని విధించారు. ఈ ఎమర్జెన్సీని విధించిన క్రమంలో మరి అక్కడ తిండికి, కరెంటుకి, వైద్యానికి, చదువుకి అనేక విధాలుగా తిప్పలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి అక్కడ ఉన్న స్థానికులు కూడా ముందుగానే అప్రమత్తమై ఈ వరదల్లో కొట్టుకొస్తున్న గ్యాస్ సిలిండర్ల కోసం, వరదల్లో కొట్టుకొస్తున్న వంట సామాన్ల కోసం, వరదల్లో ఏదైనా తినుబండారాలు వస్తే వాళ్ళని వాటి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదురు ఫ్లడ్స్లోనే ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ తినుబండారాలని ఆ గ్యాస్ సిలిండర్ని లాక్కొని ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. మరి ఈ విధంగా నేపాల్లో వచ్చిన ఈ వరదలు దాదాపుగా నేపాల్ ప్రజలు దాదాపు 1500 మంది మిస్ అయ్యారు. ఇప్పటికీ నిర్ధారణ వచ్చింది ఏంటంటే 500కు పైగా వ్యక్తులు మరణించినట్టుగా నిర్ధారణ వచ్చింది. మరి చూసుకోవాలి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే నేపాల్లో మరి ఇంకా ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి గవర్నమెంట్ అప్రమత్తమై ఉండాలి. గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా దాదాపు 2 సంవత్సరాలు కూడా కాలేదు. అంతలోనే ఈ ప్రకృతి ప్రకంపనలు చూసిన తర్వాత జనాల్లో కూడా ఒక ప్రభుత్వం పైన ఒక నెగిటివిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. మరి గవర్నమెంట్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ మృతి చెందిన వారికి ఏ విధమైన ఎక్స్గ్రేషియన్ ఇస్తుందో తెలియదు. అదేవిధంగా మరి ఈ వరదల కారణంగా ఆ మృతుల సంఖ్య పెరిగింది, కుటుంబాలు నష్టపోయాయి, ఆర్థికంగా కూడా నేపాల్ దెబ్బతిండింది. ఈ టిబెట్ సరిహద్దుల్లో ఈ మహమ్మారి వరదలు అనేటివి ఆకస్మికంగా రావడం నేపాల్కి ఒక పెద్ద నష్టం అని చెప్పుకోవచ్చు.